హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెంగళూరులో చాంగ్రీలా హోటల్లో గోల్డ్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉందండి. నేను ఫస్ట్ టైం ఒక గోల్డ్ ఎగ్జిబిషన్కి విజిట్ అవుతున్నాను. దానికోసం నేను ఇలా రెడీ అయ్యాను. గ్రీన్ అండ్ మెరూన్ కలర్ బార్డర్తో ఉన్న శారీ వేసుకున్నాను. నెక్స్ట్ మాల్ ఎంట్రన్స్లో ఇలా క్రిస్మస్ సీజన్ కాబట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా చాలా ఆనందంగా అనిపించింది చూడగానే, లైటింగ్ అదంతా కూడా. ఇక్కడ చాలామంది ఇలా సెల్ఫీలు పిక్చర్స్ తీసుకుంటూ కనిపించారు. ఎంట్రన్స్లో కూడా మంచి వెల్కమ్ చెప్పారండి. చాలా బాగుంది హోటల్ కూడా నీట్గా. చాలా పెద్ద హోటల్ అండి ఇక్కడ బెంగళూరులోనే ఇది. ఇలా హోటల్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఇలాగే డెకరేట్ చేశారండి. లైటింగ్స్ అయితే అసలు చాలా చాలా బాగా చేశారు. ఇక్కడ నేను నా ఫ్రెండ్ కూతురుని ఎత్తుకొని ఉన్నాను. మేమిద్దరం పిక్చర్స్ తీసుకుంటూ ఉన్నాము. తర్వాత నా సింగిల్గా నేను వీడియో తీసుకున్నాను. అక్కడున్న విజిటర్లో ఒక ఆమె హెల్ప్ చేసింది నాకు. గోల్డ్ ఎగ్జిబిషన్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది. అక్కడ ఎంపీ జ్యువెలర్స్, పిఎంజే జ్యువెలర్స్, ఏషియాలోనే చాలా వరకు ఉన్న జ్యువెలర్స్ అన్నీ వచ్చాయండి. జగదాంబ జ్యువెలర్స్, హైదరాబాద్ నుంచి ఎసెన్స్ జ్యువెలర్స్, ఇలా ఒక బోర్డు పెట్టారండి. అక్కడ అన్ని జ్యువెలర్స్ని ట్యాగ్ చేశారు. మనం ఏ షాప్కైనా వెళ్ళొచ్చు. ఫస్ట్ వచ్చేసి జగదాంబ జ్యువెలర్స్. ఇక్కడైతే బీడ్స్ కలెక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి. వీళ్ళేమి ఇలా చార్జబుల్ ఏం చేయలేదండి, ఎంట్రీ ఫీజ్ లాంటివి. చాలా చాలా కలెక్షన్ మనం అడిగినంతసేపు చూపిస్తూనే ఉన్నారు. ఇక్కడ నేను కొన్ని కలెక్షన్స్ వీడియోలో షూట్ చేశాను. పెండెంట్స్ అయితే అసలు చాలా ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారి పెండెంట్ దగ్గర అండ్ గణేష లాకెట్స్, లార్డ్ శివ ఉండే లాకెట్స్ కూడా ఉన్నాయి. మ్యాంగో హారం చూసారా కుందంతోటి, చాలా చాలా అందంగా అనిపించింది. ఇదైతే ఆల్మోస్ట్ 180 గ్రామ్స్ ఉంది. కుందన్ జ్యువెలరీ మొత్తం కొంచెం హెవీగానే ఉంటుంది. పెండెంట్ వచ్చేసి డిటాచబుల్ ఆప్షన్ ఇచ్చారు. చాలా 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 బాగుంది. ఇక్కడ వచ్చేసి ఈ బ్లాక్ బాల్స్ లాంటి వచ్చిన నెక్లెస్ అయితే అరౌండ్ 72 గ్రామ్స్ ఉంది. ఇది కూడా చాలా ట్రెండీ పీస్ అండి. మొత్తం కుందంతోనే వచ్చింది, పింక్. నెక్స్ట్ వచ్చేసి కింద బొట్టుమాల అండి. ఇది కూడా చాలా చాలా బాగుంది. చాలా వెరైటీ డిజైన్. మ్యాంగో డిజైన్స్ అయితే ఆల్మోస్ట్ 7 వెరైటీస్ చూపించారు వీళ్ళ దగ్గర, ఓన్లీ కుందన్స్లోనే. ఇక్కడ చూసారా చౌకర్ మోడల్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. అందులో కొన్ని మాత్రం నేను వీడియో చూపిస్తున్నాను మీ అందరికీ. మెయిన్ ఈ కుందన్ జ్యువెలరీ అనేది కొంచెం హెవీగానే ఉంటుంది. వీళ్ళ దగ్గర ఇది కలెక్షన్ చాలా చాలా పెట్టారు ఈరోజు అయితే. కుందన్ జ్యువెలరీ అనేది చాలా వెయిట్ ఉంటుందండి. బికాస్ ఇది బ్యాక్ సైడ్ కూడా మొత్తం కవర్ చేసి ఉంటారు. డిజైన్ మొత్తాన్ని క్లోజ్ చేసి ఉంటారు. ఇక్కడ చూసారా చాలా బంచ్ ఆఫ్ ఎమరల్డ్ దానికి ఇలా హంసలతోటి డిజైన్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ అవి పికాక్ అనుకున్నా. వీళ్ళ దగ్గర డైమండ్ కలెక్షన్ కూడా చాలా ఉందండి. క్లోజ్ సెట్టింగ్ అండ్ ఓపెన్ సెట్టింగ్స్ లాంటివి. ఇంకా చాలా వరకు పెండెంట్స్ అయితే చాలా కలెక్షన్ ఉన్నాయి. చిన్న నుంచి పెద్ద సైజు వరకు అన్ని బడ్జెట్ వాళ్ళకి ఉన్నాయి. విత్ బీడ్స్ కూడా అవైలబుల్ అని చెప్పారు. ఇక్కడ కొన్ని కృష్ణ పెండెంట్స్, ఎలిఫెంట్ డిజైన్స్లో అండ్ గణేష పెండెంట్స్, లక్ష్మీ అమ్మవారి పెండెంట్స్, అన్ని బీడ్స్ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కింద కలర్స్ అనేటివి కోరల్లో కూడా చాలా చాలా డిజైన్స్ చూపించారు. ఇవన్నీ లైట్ వెయిట్లో ఉన్నాయి పెండెంట్స్ అనేటివి. నక్షి డిజైన్ అండి ఇది మొత్తం. వీళ్ళ దగ్గర ఇవే కాకుండా చాలా కలెక్షనే ఉంది పెండెంట్స్లో కాకుండా. అండ్ చిన్న చిన్న బౌల్స్ గోల్డ్లోనే అండి అన్నీ. లైక్ మనం సిల్వర్లో ఎలా అయితే తీసుకుంటామో అవన్నీ గోల్డ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నాకు రాణిహారం చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి డైమండ్స్ అండి. ఇవన్నీ డైమండ్ జ్యువెలరీ. బ్రేస్లెట్స్ అయితే అసలు చెప్పలేనంత కలెక్షన్ ఉన్నాయి. ఇది వేరే షాప్ అండి. షాప్ నేమ్ మర్చిపోయాను నేను. ఇక్కడ చాలా చాలా కడా బ్యాంగిల్ మోడల్స్లో అవన్నీ కూడా డైమండ్సే అండి. మొత్తం ఫ్లాట్ డైమండ్సే. పోల్కీస్లో కూడా చాలా డిజైన్సే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవన్నీ సింపుల్ జ్యువెలరీలా అనిపించింది. అంటే లైట్ వెయిట్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది మొత్తం 18 క్యారెట్ అని చెప్పారు. డైమండ్స్ ఎప్పుడైనా 18 క్యారెట్లోనే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ స్టోర్ వచ్చేసి గజరాజ్ జ్యువెలర్స్ అని. ఇక్కడ కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి. కానీ వీళ్ళు నన్ను వీడియోకి అలౌ చేయలేదు. జస్ట్ దూరం నుంచి ఇలా ఒక క్లిప్ తీసాను, చూపించవచ్చు మీ అందరికీ అనేసి. క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారండి. ఇక్కడ చూసారా నెక్స్ట్ డైమండ్ జ్యువెలర్స్ ఇవంతా. ఇక్కడ మొత్తం అంతా బీడ్సే అండి. అన్ని కలర్స్ ఫర్ క్యారెట్ వైజ్ ఇస్తున్నారు. దానికి సర్టిఫికేషన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి శ్రేయాన్స్ జ్యువెలర్స్. ఇక్కడ కూడా బాగా ట్రెండీ కలెక్షన్ ఉంది జ్యువెలరీ మొత్తం.
వీళ్ళ దగ్గర నేను చాలా యూనిక్ కలెక్షన్ చూసానండి. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. జ్యువెలరీ మొత్తం నార్త్ ఇండియన్ స్టైల్ ఉంది. అలా అని సౌత్ ఇండియన్ కలెక్షన్ గూడా చాలానే పెట్టారు. ఇలా కొన్ని జ్యువెలరీ మొత్తాన్ని వీడియో తీశాను. మీరు కూడా చూసేసేయండి. ఇక్కడ మెయిన్ పోల్కి హారాలండి. పెద్ద పెద్ద హారాలున్నాయి కలెక్షన్‌లో అయితే మాత్రం. చాలా ట్రెండీగా గూడా అనిపించింది. బీడ్స్ మీద కార్వింగ్‌తో డిజైన్ చేశారు. అది గూడా బా అనిపించింది. గుత్త పూసల హారం అవి గూడా చాలా చాలా ఉన్నాయి కలెక్షన్ వీళ్ళ దగ్గర. చౌకస్ డిజైన్ గానీ, ప్రతి షాప్‌లో మ్యాంగో డిజైన్స్ అయితే వేరే వేరేగా అనిపించాయి నాకు. ఇక్కడ గూడా కొంచెం లైట్ వెయిట్‌లోనే అనిపించాయి జ్యువెలరీ అయితే నాకు. ఇయర్ రింగ్స్ ఏమి అంతగా నచ్చలేదు గానీ, మిగతా కలెక్షన్ అంతా చాలా చాలా బావుంది వీళ్ళ దగ్గర. జెంట్స్ కూడా వేసుకునేదానికి హారాలు అవన్నీ గూడా ఉన్నాయండి. ఇక్కడ ఇంకొక స్టోర్ ఇది. ఇదొచ్చేసి నవరత్న స్టోర్. ఇక్కడైతే మాత్రం చాలానే ఉన్నాయి కలెక్షన్. బట్ వీళ్ళు గూడా నన్ను వీడియో అలౌ చేయలేదు. ఇట్లా డిస్‌ప్లేలో పెట్టిన పీసెస్‌ని చూపిచ్చాను. ఇక్కడ చూసారా అండి, నేను ఫస్ట్ టైం నా లైఫ్‌లో ఒక హీరోయిన్‌ని మీట్ అయ్యాను. అది గూడా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్ తను. తిన పేరొచ్చేసి రాగిణి ద్వివేది అండి. చూడటానికి కూడా చాలా క్యూట్‌గా ఉంది. తను జనాలతో గూడా చాలా మంచిగా ఇంటరాక్ట్ అవుతూ ఉంది. మా అందరితో కూడా మాట్లాడడం గానీ, సెల్ఫీ తీసుకునే విధానం గానీ నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సింహ జ్యువెలర్స్. ఇక్కడ గూడా జ్యువెలరీ చాలా చాలా బావుంది. ఇక్కడ కొన్ని జ్యువెలర్స్ డిస్‌ప్లేలో పెట్టారు. చాలా చాలా బావున్నాయి ఇవి గూడా కలెక్షన్ అనేది. అన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర గూడా కలెక్షన్స్. ఇలా అన్ని స్టోర్స్‌లో వెరైటీ డిజైన్స్ అయితే పెట్టారు. బికాజ్ ఇది ఎగ్జిబిషన్ గాబట్టి ట్రెండీ పీసెస్ మాత్రమే పెట్టారు. ఇవన్నీ గూడా ఒకసారి మీరు కూడా చూసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి డైమండ్ జ్యువెలరీ అండి. ఇక్కడ చూసారా పింక్ కలర్, గ్రీన్ కలర్ అన్ని కలర్స్ తోటి నెక్లెసెస్. ఇవైతే చాలా చాలా నచ్చాయి. బట్ చాలా హెవీ బడ్జెట్. వడ్డానాలు కూడా సేమ్ బ్రైడల్‌కి సంబంధించిన సెట్స్ అవంతా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకో వేరే జ్యువెలర్స్ అండి ఇవన్నీ. ఇవి కూడా చాలా బానే ఉన్నాయి కలెక్షన్ అయితే. వీళ్ళకి కూడా వీడియో అలౌడ్ చేయలేదు. జస్ట్ ఏదో నేను దూరం నుంచి తీసిన వీడియోనే ఇదంతా. ఇక్కడ చాందబలి ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఒక పెండెంట్ నేను రిక్వెస్ట్ చేసి చూపియమని అడిగాను. అది బాగుంది. బట్ ఎక్కువగా హెవీ అనిపించింది. ఇవన్నీ కూడా పిఎంజే జ్యువెలర్స్ అండి. వీళ్ళ దగ్గర కూడా చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. చాలా డిఫరెంట్‌గా అనిపించాయి ఒకదానికొకటి నాకు. ఇక్కడ చూసారా వీళ్ళు ఇలా కొన్ని అరేంజ్ చేసి పెట్టారు. చాలా చాలా నచ్చాయి ఇవన్నీ. కొంచెం యూనిక్‌గా అనిపించింది. డైమండ్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా. ఇట్లా కొన్ని కలర్స్ ఏవైనా సరే చేంజబుల్ అని చెప్పారు. స్టోన్స్ గ్రీను, రెడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. నెక్స్ట్ గ్లో జ్యువెలర్స్ అండి. ఇక్కడ ఓన్లీ డైమండ్స్ అండ్ ఇలా కొన్ని పర్ల్స్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి హ్యాంగ్ చేసి. ఇక్కడ వచ్చేసి మొత్తం రోజ్ గోల్డ్ ఫినిషింగ్. ఇది చాలా చాలా క్యూట్‌గా ఉన్నాయి. చిన్న పిల్లలకైనా చాలా చిన్న లో బడ్జెట్‌లో కూడా పర్చేస్ చేయొచ్చు అనిపించింది. ఇక్కడ చూసారా బ్లాక్ బీడ్స్ తోటి బ్రేస్లెట్. ఇది కూడా మొత్తం డైమండ్సే అండి. ఈ బ్రేస్లెట్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా లైట్ వెయిట్‌లోనే ఉన్నాయి. నెక్స్ట్ స్టోర్ వచ్చేసి పిఎంజే జ్యువెలర్స్ అండి. ఇక్కడ కూడా చాలా చాలా యూనిక్ పీసెస్ అనిపించాయి. ఇక్కడ లార్డ్ శివతో ఉన్న పెండెంట్స్ అయితే చాలా పెద్ద పెద్ద సైజెస్‌లో ఉన్నాయి. కృష్ణుడి పెండెంట్ కూడా చాలా యూనిక్‌గా ఉన్నాయి. ఓన్లీ ఫేస్ వరకే తీసుకొని డిజైన్ చేశారు. వీళ్ళు చాలా కోఆపరేట్‌గా ఉన్నారు షాప్‌లో కూడా. ఇక్కడ నేను కొన్ని పీసెస్ ట్రై చేశాను. వీడియోలో మీ అందరూ కూడా చూసేసేయండి. నెక్స్ట్ హారం వచ్చేసి ఇలా రాధాకృష్ణుల పెండెంట్ వచ్చిందండి. ఇక్కడ చూసారా ఇక్కడ లక్ష్మీ అమ్మవారు అండ్ ఎలిఫెంట్ డిజైన్‌తో ఇచ్చారు. ఇలా వీళ్ళ దగ్గర చౌకర్స్ కూడా చాలా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ పల్లకీలో పెళ్లి కూతుర్లు ఉండే డిజైన్ కూడా ఉంది. అమ్మవారు, పీకాక్స్ అన్నీ ఇలా నేను కొన్ని ట్రై చేసిన పిక్చర్స్ కూడా మీకు షేర్ చేస్తాను వీడియోలో. చాలా బాగా కోఆపరేట్ చేసింది ఇక్కడ మాకు చూపించే అమ్మాయి కూడా. నెక్స్ట్ టైం స్టోర్ విజిట్ చేయమని తప్పకుండా చెప్పింది. ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా కొన్ని జ్యువెలరీస్ ట్రై చేశారు. బట్ వాళ్ళెవరు వీడియోలో కనిపించొద్దు అని చెప్పారు. సో అందుకనే నేను వాళ్ళని ఇంక్లూడ్ చేయట్లేదు. ఈ పీస్ కూడా చాలా చాలా ట్రెండింగ్‌గా ఉంది. రాధాకృష్ణులండి మధ్యలో పెండెంట్ లోపల. నెక్స్ట్ వచ్చేసి శివ పరివార్ మొత్తం ఉందండి ఇక్కడ. చాలా చాలా యూనిక్ డిజైన్‌లా అనిపించింది నాకైతే. చాలా చిన్న డిజైన్‌ని కూడా బాగా ఎలివేట్ చేసేలాగా డిజైన్ చేశారు ఇక్కడ ఈ హారం అయితే. ఇది వచ్చేసి 217 గ్రామ్స్ ఉంది నెట్ వెయిటే.
అందులో అన్ని కలర్ బీడ్స్ అయితే ఉన్నాయి. అంటే గుత్త పూసలు కానీ కింద నుంచి పెండెంట్ కూడా చాలా చాలా హెవీగా ఉంది. ఇక్కడ నేను వేసుకొని మరీ చూపిస్తున్నాను. స్టోర్ ఆమె మాత్రమే నాకు చెప్పింది, మీరు వేసుకొని కూడా చూపించండి, ఏం ప్రాబ్లం లేదు వీవర్స్ అందరికీ అని. సమ్ పిక్చర్స్ కూడా తనే క్లిక్ చేసింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ తను ఈ వీడియో చూస్తూ ఉంటే. బ్యాంగిల్ కలెక్షన్ కూడా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి, చూసేసేయండి అవి కూడా. కింద మొత్తం అన్ని బీడ్స్ అయితే మాత్రం చాలా బాగా హ్యాంగ్ చేశారనిపించింది. ఇక్కడ చూసారా రాధాకృష్ణులు విత్ గోవు అన్నీ ఉన్నాయండి ఈ హారంలో అయితే. దశావతారాల్లాగా ఇలా కృష్ణుని చాలా అవతారాల్లాగా ఫిక్స్ చేశారు ఆ హారంలో. నెక్స్ట్ వచ్చేసి పోల్కీస్ అండి, గోల్డ్ పోల్కీస్ అండ్ డైమండ్స్ అన్నీ ఉన్నాయి. ఎమరల్డ్ ఇలా లాంగ్ హారం, ఇది చాలా హెవీగా ఉంది వేసుకుంటే కూడా. ఇయర్ రింగ్స్ మాత్రం చాలా చిన్నగా అనిపించాయి నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కార్వింగ్ ఇచ్చారు బీడ్స్ మీద. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. 3 లేయర్స్ వచ్చింది ఈ హారం అనేది. దానికి మ్యాచింగ్గా చౌకర్ ఇలా పెట్టారు, చౌకర్ కూడా బాగుంది. నెక్స్ట్ షాప్ వచ్చేసి ఇక్కడ అంతా ఫ్యాన్సీ జ్యువెలరీ లాగా ఉంది. వీళ్ళ డిజైన్స్ యూనిక్ డిజైన్స్ కొన్ని పెట్టారు ఇక్కడ. ఇక్కడ కూడా జ్యువెలరీ మొత్తం చాలా వెరైటీగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూసారా వీళ్ళు మొత్తం డైమండ్ కలెక్షనే ఎక్కువ పెట్టారు, పోల్కీస్ అవంతా. రాణి హారాలు కూడా వీళ్ళ స్పెషాలిటీ అని చెప్పింది అక్కడ ఉండే తను. కొన్ని చౌకస్ మోడల్స్ కూడా బాగున్నాయి. వీళ్ళ దగ్గర గోల్డ్తో పాటు సిల్వర్ జ్యువెలరీ కూడా ఉందండి. సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ ఉన్న జ్యువెలరీ, అది కూడా చాలా బాగుంది. అండ్ సర్వీస్ మొత్తం వీళ్ళే ఫ్రీ అంట, ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ బీడ్స్ కలెక్షనే అండి. ఇట్లా కొన్ని మాలలు కూడా చేసి పెట్టారు వాళ్ళు. నేను వేసుకొని చూపించాను మీకు స్టార్టింగ్లో. ఎన్ని వెరైటీ ఆఫ్ బీడ్స్ అంటే అసలు టాంజినేట్స్ కానీ ఇట్లా పర్ల్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. పర్ల్స్లో కూడా చాలా చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఓన్లీ బీడ్సే. అక్కడ ఏమి మాలలాగా చేసి ఇవ్వడం అదంతా ఏం లేదు. ఆల్రెడీ కొన్ని ఇలా చేసి పెట్టినవి మాత్రమే డిస్ప్లేలో పెట్టారు. ఇవన్నీ కూడా ఒరిజినల్సే అండి. వీటన్నిటికి కూడా సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ ఇస్తున్నారు అక్కడ. రీజనబుల్ ప్రైస్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఎసెన్స్ జ్యువెలర్స్, వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈమె ఎక్కువ లైవ్ షోస్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా ట్రెండీ కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర కూడా. 14 and 16, 18, 22 క్యారెట్స్ అన్నీ ఉంటుంది. ఫ్లవర్ డిజైన్లో కూడా బాగా అనిపించింది. నెక్స్ట్ ఎంపీ జ్యువెలర్స్, ఇక్కడ కూడా చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చైన్స్ కొంచెం హెవీగా కనిపించాయి. పెండెంట్స్ కూడా కొంచెం వెయిట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని పెండెంట్స్ అయితే నాకు సిమిలర్గానే ఉన్నాయి ఆల్ ద స్టోర్స్. ఇక్కడ మీరు కూడా చూస్తారన్నట్టు వీడియో చేశాను. ఈ వడ్డానం వచ్చేసి జస్ట్ 180 grams అండి. అసలు చాలా చాలా హెవీగా ఉంది. వర్క్మెన్షిప్ కూడా చాలా చాలా బాగుంది. ఇందులో కుందన్స్ అండ్ రూపీ స్టోన్స్ అన్నీ ఉన్నాయి. స్టోన్స్ అనేటివి పర్ల్స్ ఇచ్చారు కింద హ్యాంగింగ్లో అయితే. యూనిక్గా అనిపించింది డిజైన్ కూడా, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ బీడ్స్లో కొన్ని కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, అవి కూడా చూపిస్తూ ఉన్నాను. ఇవి కూడా కుందన్ జ్యువెలరీ అట్లా ఉన్నాయి. డైమండ్ జ్యువెలరీ కూడా బాగా అనిపించింది వీళ్ళ స్టోర్లో. కొంచెం అన్ని డిటాచబుల్ ఆప్షన్స్, లో బడ్జెట్లో కూడా పర్చేస్ చేసే విధంగా అనిపించింది జ్యువెలరీ అయితే వీళ్ళ దగ్గర. బ్లాక్ బీడ్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ అవి అయితే నన్ను కలెక్షన్ వాళ్ళు వీడియో తీసుకొని ఇవ్వలేదు. నెక్స్ట్ ఇవి వచ్చేసి నవరత్న స్టోన్లో తీసిన జ్యువెలరీ అండి ఇది. వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్ చాలా బాగానే ఉన్నాయి. మొత్తం డైమండ్సే ఉన్నాయి మ్యాక్సిమం ఈ స్టోర్లో అయితే. ఈ పింక్ స్టోన్స్ అన్నీ కూడా డిటాచబుల్ ఆప్షన్ ఉంది. ఇలాగే చాలా స్టోర్స్ ఉన్నాయండి. నేను వీడియోలో అన్నీ చూపించలేకపోయాను, బికాస్ అక్కడ వీడియో అలౌడ్ లేదు. అండ్ కొన్ని షాప్స్లో ఏంటంటే చాలా హెవీ కలెక్షన్ ఉండడం వల్ల వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను తీయలేదు. మెయిన్ ఏవైతే ఎంట్రన్స్లో ఉన్నాయో అవి మాత్రమే వీడియో తీశాను. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నింది. ఇది 3 days మాత్రమే ఎగ్జిబిషన్ జరుగుతుంది. December 16, 17, 18 మాత్రమే. ఈ 3 days మాత్రమే ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళందరూ విజిట్ అయ్యి స్టోర్ని ఈ కలెక్షన్ అంతా చూసేయండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.